జోష్న వాళ్ళ తాతయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు నా గౌరవం కోసం, నా పరువు కోసం నేను ఎంతటికైనా వెళ్తాను. ఆఖరికి నా రక్త సంబంధాన్నైనా తెంచుకోవడానికి నేను రెడీగా ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే, "ఏంటి తాతయ్య అది నిజమా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీని చూపించి, "ఇదిగో దీని కొడుకున్నాడు చూడు. దీని కొడుకుని నా కొడుకులాగా చూసుకోవాలనుకున్నాను. కానీ వాడు ఏం చేశాడో తెలుసా? ఈ ఇంటి పని మనిషిని పెళ్లి చేసుకొని దాంతో పిల్లలు కనాలని అనుకున్నాడు. అలా నా పరువుని తీసేశాడు. అందుకే నేను ఇంట్లో నుండే వెళ్లగొట్టేశాను. అంత విలువ ఇస్తాను నేను గౌరవం కోసం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "అవునా తాతయ్య, అదే పని ఇప్పుడు నాన్న చేసి ఉంటే ఏం చేసి ఉండేవారు మీరు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "జోష్న నువ్వేం మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "అవును అవునమ్మా జోష్న, మా నాన్న నేను చేసినా సరే అదే పని చేస్తాడు. నన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికైనా సిద్ధమవుతాడు. అంటే మా నాన్నకి ఎంత గౌరవం ఉండాలో అదే చూసుకుంటాడే తప్ప ఈ ఇంటి పరువు కోసం ఏమైనా చేస్తారు జోష్న" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ తాతయ్య వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య, "అవునమ్మా జోష్న, నేను ఈ ఇంటి పరువుని గౌరవాన్ని కాపాడాలనుకుంటున్నాను. అందుకే నేను నా ప్రాణాలైనా ఇచ్చేస్తానే కానీ ఈ ఇంటి పరువుని గౌరవాన్ని మాత్రం కాపాడుతాను జోష్న, అది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అయితే అసలు విషయం తెలిస్తే ఏమవుతుందో ఏమో అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.